రెండేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జికి రంధ్రాలు పడ్డాయి. నాసిరకం బ్రిడ్జ్ నిర్మించింది గత ప్రభుత్వమేనంటూ అధికార పార్టీతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. తాండూరు నుంచి కొడంగల్ వెళ్లే మార్గంలో కాగ్నా నదిపై 2023 అక్టోబర్లో ప్రారంభమైన బ్రిడ్జిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై ఏర్పడ్డ రంధ్రాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, పోలీస్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. 16,80,00,000తో నిర్మించిన బ్రిడ్జ్ అప్పుడే రంధ్రాలు పడ్డంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నాసిరకంగా నిర్మించిందని మండిపడుతున్నారు. బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన రహదారిపై కాకినా నది మీద ఉన్న బ్రిడ్జ్ పైన ఒక హోల్ పడింది. బ్రిడ్జి వంతెన పై భాగం దెబ్బతిన్నది. దానివల్ల ఇటువైపు రాకపోకలు చేయడం కష్టంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి రెండు వైపులా పోలీసు సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్నాము. అది రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము రెగ్యులేట్ చేస్తాం. ఇంతకుముందు చేసిందేమో స్టేట్ హైవే వరకు, తర్వాత నేషనల్ హైవేకు ఇచ్చేసిండ్రు. నేషనల్ హైవేలకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు దీన్ని రిపేర్ కానీ ఇది కానీ దీన్ని మొత్తం తీసేసి చేస్తాం కంపల్సరీ. ఎక్కడి నుంచి అంటానంటానంటే మనము ఊత్కూరు కాడికి వెళ్ళి మనకెళ్ళి వరకు మొత్తం నేషనల్ హైవే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇప్పుడు చేంజ్ చేసి చేస్తాం. దానికి ఏమి ఇబ్బంది కదా. మీరు ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎంతెంత ఏమేమి అవుతున్నాయి కాదా, ప్రతి ఒక్కటి ఎంత వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటాం కంపల్సరీ. వీళ్ళపైన చర్య తీసుకున్నా రేపు రిపోర్ట్. దీనికి పెట్టినటువంటి మొత్తం డబ్బును రికవరీ చేయించి నూతనంగా మళ్ళీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇక్కడ కనిపించింది ఇంకా కొన్ని 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు వేరే జాగా పోతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా డిమాలిష్ చేసి ఈ రాడ్లు దీనికి పనికిరావు. వాస్తవంగా ఈ రాడ్లు కావు. దీనికి 70 టన్నుల 80 టన్నుల లారీలు పోవాల్సినటువంటి రాడ్ల యొక్క పరిశీలన ఏంది, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎవరు, ఆయన కూడా దీంట్లో వాటా ఉన్నదా, దీనిపైన క్షుణ్ణంగా సమగ్రంగా విచారణ జరిపి